హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కాస్త డిఫరెంట్గా గోధుమ పిండితోనే పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదండి, పిజ్జా మనకి ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి పిజ్జాని ఈజీగా మనం ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలి ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం కాస్త హెల్దీగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండినే తీసుకుంటున్నాను. దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ బటర్ వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి దీంట్లో మనం కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మొత్తం ఆయిల్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 45 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలాగే వదిలేయాలి. పిండి కాస్త నానేలోపు మనం వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. పిండి కాస్త వేగిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. కాస్త చిక్కగా ఉన్నట్లయితే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వెన్న తీసుకొని దీన్ని కరిగించుకుందాం. ఇలా వెన్నను కాస్త కరిగించుకొని పెట్టుకోవాలి. గంట తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం ఈ పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం గట్టు మీద వేసుకొని 2 చేతులతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా సాగదీసుకొని ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్గా సపరేట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక దలసరిగా ఉన్న ప్యాన్ కానీ కళాయి కానీ తీసుకొని అందులో ఇలాంటి స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోతే ఇసుక కానీ సాల్ట్ కానీ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచుదాం. కళాయి వేడెక్కేలోపు మనం పిజ్జాని ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు పిజ్జాని చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుందాం. ఇలాంటి ప్లేట్ తీసుకొని దీనిలోని కాస్త బటర్ వేసుకొని బాగా అప్లై చేసుకుందాం. ఈ విధంగా కాస్త ఎక్కువగానే మనం బటర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ యొక్క పిండి ముద్దని ఇందులో పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్కి సరిపడా మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అంచుల్ని కొద్దిగా ఇలా రోల్ చేసుకుందాం. ఈ విధంగా అంచు అంతటినీ కూడా మనం రోల్ చేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని మొత్తం ఈ పిజ్జా అంతా కూడా మనం ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెడ్ చిల్లీ సాస్ అంతా మధ్యలో మాత్రమే మనం స్ప్రెడ్ చేసుకోవాలి, చివరి అంచుల వరకు వెళ్లకుండా. ఇప్పుడు మనం పిజ్జా సాస్కు బదులుగా టమాటా సాస్లోనే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకుంటే మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ సాస్ని కూడా మనం దీనిపైన 2 స్పూన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిజ్జా సాస్ వేసిన తర్వాత యాక్చువల్గా నార్మల్గా పిజ్జాకి అయితే చీజ్ని వేస్తారు. మనం చీజ్కి బదులుగా వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం.
ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ వైట్ సాస్ని దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వైట్ సాస్ని వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా దానిపైన మనం వేసుకోవాలి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ని మనం ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వైట్ సాస్ని మళ్ళీ దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. వైట్ సాస్ వేసిన తర్వాత పైన ఫైనల్గా మనం ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కళాయిలో పెట్టుకుందాం. ఈ విధంగా ప్లేట్ అనేది కళాయికి ఎక్కడ తగలకుండా గ్యాప్ ఉండేలా మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ మనం ఈ చివర్ల వెంట వేసుకోవాలి. అలా వేసుకుంటే ఈ అంచులు కూడా బాగా వేగుతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఆ పిజ్జా కాస్త కుక్ అయ్యేలోపు మనం రిమైనింగ్ పిండి ముద్దను కూడా మనం పిజ్జాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా వేరొక పిజ్జాను కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనం చేసిన పిజ్జా. ఒకసారి ఇలా మనం చాకుతో కట్ చేసి చూస్తే ఏ విధంగా కూడా మనకు అంటుకోవట్లేదు. సో మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో స్టవ్ వెలిగించుకొని ఇది కూడా వేసుకుందాం. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఒక 45 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ పిజ్జా ఉడికేలోపు ఈ పిజ్జాని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. మన దగ్గర పిజ్జా కట్టర్ లేకపోయినా చాకుతోనైనా దీన్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఒక 8 పీసెస్గా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక పీస్ని తీసి చూద్దాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మనం చాలా పల్చగా చేసుకున్నాం, అయినా సరే చాలా ఫ్లఫీగా బాగా వచ్చింది. మన రెండో పిజ్జా కూడా ఉడికిపోయింది. దీన్ని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే మార్కెట్కి పరిగెత్తన అవసరం లేకుండానే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా హెల్తీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ పిజ్జా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.